తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము మనము సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభువును గురించిన ధ్యానం మనం చేస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ పునరుద్ధానం తర్వాత 3వ ఆదివారపు ఈ యొక్క ధ్యానాన్ని మనం కలిసి చేస్తూ ఉన్నాము. దీనికి ప్రాముఖ్యమైనటువంటి విభాగంగా లూకా సువార్త 24వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 26వ వచనం నుండి, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయన బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, కృపామయుడ, నిత్యుడు అయిన తండ్రి, మీ పవిత్ర నామము ద్వారా ప్రభా మేము చేరి నీ పవిత్ర వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు నాయన నీ స్వరము, నీ సందేశం మాకు అనుగ్రహించి, ఉత్థానుడై లేచిన తర్వాత నీవు అనేకులకు ఏ రీతిలో దర్శనమిచ్చావో తత్సంబంధమైన దర్శనం ద్వారా వారితో మాట్లాడిన భాషణ ఈ 2000 సంవత్సరాలు మా మనసులలో మా మారుమోగుతూనే ఉన్నాయి, మా హృదయాలు తడుతూనే ఉన్నాయి. ఈ దినం కూడా ప్రభా మా హృదయాలను అలనాడు ఎమ్మాయి గ్రామస్తులకు మండించినట్లుగా మా హృదయాలను జ్వలింపచేయమని యేసునామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరిట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. పునరుద్ధానం తర్వాత 3వ వారం వచ్చినటువంటి ఈ వాక్యం సహయాత్రికుడు, పునరుత్థానుడు, పెద్ద మాటలు వాడారు ఇక్కడ. ఇందులో ఈసారి చాలా ఆంతర్యము, చాలా మర్మము ఈ ఘట్టంలో కనబడతా ఉంటుంది. మనకు చదివే కొలది పెద్ద నిధిలాగా చాలా కొత్త అర్థాలు ఇందులోంచి బయటకు రావడం అనేది మనం గమనిస్తాం. ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఒక నిరాశ, నిస్పృహ వాళ్ళ కమ్ముకొనగా చాలామంది శిష్యులు కనబడలేదు, దగ్గరలో కనబడలేదు. ఎక్కడ ఒక్క యోహాను తప్ప, 3 స్త్రీలు తప్ప. దూరంగా బహుశా ఉన్న వాళ్ళలో యేసు వారికి ఆంతరంగికులైన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమో శిష్యులు కూడా ఉన్నారేమో ఆ గుంపులో దాక్కొని చెప్పలేము. కానీ 2 మనుషుల గురించినటువంటి ఘట్టాన్ని లూకా సువార్త లిఖిస్తూ ఉన్నది. ఏంటంటే, క్లయోపా అనే అతను, మాలో అని రాస్తున్నాడు రచయిత. అంటే రాసేదేవరు అంటే పరిశుద్ధుడైన లూకా, కాబట్టి మాలో అంటున్నాడు కాబట్టి లూకా అన్నమాట రెండో వ్యక్తి. ఈ క్లయోపా అనే ఆయన. తర్వాత చరిత్రకారుడు చెప్తాడు జోసఫస్ అనే ఆయన. ఈ క్లయోపా అనే అతను కూడాను యేసు వారికి చిన్న తండ్రి అవుతాడు. మరి తల్లి నుంచో తండ్రి నుంచో ఆయనకు వచ్చిన బంధుత్వం. వాళ్ళ గ్రామం ఎమ్మాయి అని కనబడుతూ ఉంది లిఖితంగా. ఇంకా నిరాశతో, నిస్పృహతో, నిట్టూర్పులతో వాళ్ళు ఇంకా అక్కడ చేసేదేవి లేదు. సిలువ వేయబడిన యేసు ఖాయం దగ్గర ఇంకా వాళ్ళు తిరిగి వచ్చేస్తూ ఉన్నారు గ్రామానికి. చీకటి పడిపోయింది. ఈ తిరిగి వచ్చే దారిని మనం జాగ్రత్తగా ఈ ప్రయాణం అంతా గమనిస్తే, నేనైతే దీన్ని ఏమనుకుంటానంటే, ఖాళీ సమాధి జరిగిన రోజు వాళ్ళు వెనక్కి వస్తున్నారు. అంటే 2 రోజులు అక్కడే ఉన్నారు శిష్యులతో. వీళ్ళు మేడగదిలో ఉన్నారో అనుకుంటున్నాను నేను, దగ్గర వాళ్ళు కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు ప్రభు వారితో, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనేది కానీ ఆయనను చూడలేదని. ఏం చెప్పారు స్త్రీలు?
సమాధి ఖాళీగా ఉంది, యేసుదేహం అక్కడ లేదని. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చేసారు అంతే. ఇట్ డిడ్ నాట్ రియల్లీ మేక్ ఎనీ చేంజ్, ఎనీ ఇంపాక్ట్ అపాన్ దేర్ లైఫ్స్. కాబట్టి వాళ్ళు విశ్రాంతి దినాన తిరిగి వచ్చేస్తున్నారు గ్రామానికి. దీనిని నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళకి తెలుసో తెలియకో అపస్మారకంగా అందాం, అన్కాన్షియస్లీ, ఇదొక విశ్వాస యాత్ర అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇదొక పుణ్య యాత్ర అని నేను నమ్ముతూ ఉన్నాను. ఎ పిల్గ్రిమ్ జర్నీ ఇన్ దేర్ లైఫ్. ఖాళీ సమాధిని చూశారంట మాలో కొందరు, వీళ్ళు వెళ్ళినట్లేదు, మాతో కూడా ఉన్నవారు చెప్పారు వెళ్ళి చూసి వచ్చామని చెప్పి. ఖాళీ సమాధి, ది ఫ్యాక్ట్ ఆఫ్ ఎంప్టీ టూంబ్ హ్యాస్ గివెన్ a great lesson to some of them. మగ్దలేనే మరియకు, అన్కాన్షియస్గా పేతురు, యోహాను చూసి వచ్చారు. దో at that point of time that fact did not teach them anything, but they continued to remember it in their minds, which helped them later on to realize the power of the empty tomb. సో ఇప్పుడు వీళ్ళు తిరిగి వచ్చేసేటప్పుడు ఒక అగంతకుడుగా ప్రభు వాళ్ళ వెనకాల నడవడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ డ్రామటైజ్డ్ ఈవెంట్ లాగా కనబడతా ఉంది. వాళ్ళతో ప్రభు నడుస్తూ వాళ్ళు మాట్లాడే భాషనంతా వింటూ ఆయన అడుగుతూ ఉన్నాడండి, ఏంటి మీరు మాట్లాడే విషయాలు ఏంటంటే, వాళ్ళు చెప్తూ వచ్చారు, ఇలా జరిగింది, ఇశ్రాయేలు విమోచించువాడు ఈయనే. వీళ్ళు కూడా అందులో ఉన్నారు, మెసాయానిక్ ఎక్స్పెక్టేషన్లో, అంటే రాబోయే మెస్సయ ఈయనేనేమో అని ఎదురు చూసిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ మాట మాట్లాడుతున్నారు ఏమని, ఇశ్రాయేలు విమోచించుబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది, కానీ ఈ సంగతులు జరిగి 3 దినములైనా దాని మీద ఏమి ప్రభావం కనబడలేదని. వాళ్ళ ఉద్దేశంలో రిజరక్షన్ తెలియదు, ఇంకా జరుగుతుందని. ఆ ఆలోచనలో కానీ ఆ విశ్వాసంలో లేరు వీళ్ళు. అయిపోయింది, సిలువ అయిపోయింది, మరణం అయిపోయింది, సమాధి అయిపోయింది, కానీ ఈయనే అని ఎక్స్పెక్ట్ చేశాం ఇశ్రాయేల్ విమోచించేవాడు, ఎందుకంటే చాలా అద్భుతాలు చేశాడు, చాలా మాటలు ప్రభు రానయ్య రాజ్యం గురించి మాట్లాడాడు ఆయన అని ఎదురు చూశారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే, వాళ్ళని అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటి నమ్మని మందమతులారా, వాళ్ళు తిడుతున్నాడు ప్రభు మైల్డ్గా. అవివేకులారా, మందమతులారా అంటే డల్ హెడెడ్ ఫెలోస్. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా? వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారు, వాళ్ళ స్థాయి ఎంతవరకు అంటే, ప్రభు వచ్చాడు, ప్రభుతో తిరుగుతూ ఉంటే కొన్ని అద్భుతాలు చూసాము, ఆయన చెప్పే దేవుని రాజ్య సంగతులు విన్నాం, కానీ ఆయన మరలా తిరిగి పునరుద్ధానుడే వస్తాడనేది నమ్మే అంత ఎత్తున్నారా వీళ్ళు? పైగా మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలు అన్నిటిలో తను కూర్చున్న వచన భావములు వారికి తెలిపాను. దట్ ఈజ్ అనదర్ కన్సర్న్. వీళ్ళు లేఖనాలు చదివే వాళ్ళు అయి ఉండాలా, ఎందుకంటే ప్రభు రిఫర్ చేసేటప్పుడు వాళ్ళకి అది వెంటనే ఆ రిఫరెన్స్ మైండ్లోకి రావాలి కదా, ఎంత వీళ్ళు లేఖనాలు చదువుకొని ఉన్నారనేది. ఒకటైతే ఫ్యాక్ట్, ప్రభు వారి ఉత్థానం గురించినటువంటి రిఫరెన్సెస్ లేఖనాల్లో ఉన్నాయన్నట్టే ప్రభు వారు వాళ్ళకి చెప్తా ఉన్నారు ప్రవచన రూపంలో. ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ గ్రామం ఎమ్మాయి అనేది ఆమడ దూరంలో అంటున్నారు వాళ్ళు. ఈ ఆమడ అనేది మనం ఇవాళ లెక్కేయలేము, దాని ఎంత దూరం అనేటటువంటిది మనకు తెలియదు. అయితే వాళ్ళ గ్రామం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే అంత వెలుగు కూడా లేదు అక్కడ. ఇవాళ మనకు ఉన్నట్టు స్ట్రీట్ లైట్స్ అయ్యి ఉండవు అక్కడ. వాళ్ళ గ్రామం వచ్చినప్పుడు బహుశా రోడ్డు మీదనే వీళ్ళు ప్రభు వారిని అడుగుతున్నారు. వాళ్ళు, చాలా దూరం ఉందయ్యా, ఇంకా పైకి ఏం వెళ్తావు నువ్వు, రాత్రి మాతో ఉండు అని అడుగుతున్నారు. ఆ అడగడం ఎట్టుందంటే, ప్రొద్దు గురింకినది, ద డే ఈజ్ ఓవర్, మాతో కూడా ఉండు, స్టే విత్ అస్. ఓ విశేషం ఏంటంటే, ఒక్క మాట దానికి సఫిక్స్ యాడ్ చేస్తే, ఓ ప్రభువా అనే మాట యాడ్ చేస్తే, ఇట్ బికమ్స్ అ యూనివర్సల్ ప్రేయర్, ఎ జనరేషనల్ ప్రేయర్. మాతో కూడా ఉండు ప్రభువా అనేది ఒక పెద్ద ప్రార్థన అయిపోయింది. నీవు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ఉన్నావు,
మా పూర్వ తరాల వాళ్ళతో అందరితో ఉన్నావు, వాళ్ళతో నడిచావు, ఇవాళ మాతో నడిచావు, మాతో కూడా ఉండు ప్రభువా. అంటే ఇంకో ప్రార్థన ఉంది, మా తర్వాత తరాల వాళ్ళతో కూడా నువ్వు ఉండాలి. నీవు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం జీవించేటువంటి ఉత్తానుడైన దేవుడు. అది ఇంకా రాలే వాళ్ళ మైండ్లో, కానీ తెలియకనే వాళ్ళు ఆ మాట అన్నారు, మాతో కూడా ఉండు ప్రభువా అని వాళ్ళు చెప్పడం అనేది. ప్రియ స్నేహితులారా, క్లయోపా వీళ్ళిద్దరిలో ఒక అతని పేరు. క్లయోపా అనేది షార్ట్ కట్ ఆఫ్ క్లయోపాత్రా. దాని అర్థం ఏంటంటే గ్లోరీ టు ది ఫాదర్ అనేటువంటి అర్థం, దేవునికి మహిమ అనే అర్థం క్లయోపా అనే పేరు. ఈ అమ్మాయి అనేటటువంటి గ్రామము పలు రకాలుగా ఉంది. అది 7 కిలోమీటర్లని, వాళ్ళ కిలోమీటర్ లెక్కన 9 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు అట్లా ఉంది. అది అందులో ఒక గ్రామాన్ని, అమ్మాయి అనగానే అరణ్యములోని గ్రామము అనే అర్థం ఉంది. రెండోది, ఈ హిబ్రూ భాషలో వేడి లేక ఉష్ణ ఊటలు, వేడి ఊటలు, వామ్ బాత్ అనేది ఈ ఊరిలో అది ప్రత్యేకత అయి ఉండాలన్నమాట. ఊటలు ఉన్నాయనేది నాకు తెలుసు, నేను వెళ్ళి చూసి ఆ గ్రామాన్ని, ఇప్పుడున్న గ్రామాన్ని, అమ్మాయి అని చెప్పేది. వేడి ఊటలు అంటే వేడి నీళ్ళ ఊటలు చాలా తక్కువ ఉంటాయి కొన్ని. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో బాయిలా యహూదా అనే ఒక గ్రామం ఉంది. దావీదు మందసాన్ని అక్కడి నుంచి రాజు అయిన తర్వాత ఆ మందసాన్ని తీసుకురావాలని వెళ్తాడు ఆ ఊరు. అక్కడే ఈ ఉజ్జ అది ఒరుగుతూ ఉంటే చేయి పెట్టబోతాడు, అతను దగ్ధం అయిపోతాడు. ఆ ఊరి పేరు ఏంటంటే బాయిలా యహూదా. ఇదే ఊరు అంటున్నారు. అది ఎంఐ గ్రామానికే తర్వాత పేరు మారి అది ఎంఐ అయింది. ఎంఐ అనేది పేరే కాదు, యాక్చువల్గా అరణ్యంలో ఒక గ్రామం, దాని పేరు అంతే. దీనికి కిరియత్ ఆరీమ్ అనే పేరు ఉంది. ఇంకొక పేరు చెప్పాలంటే, అంటే అరణ్యములోని నగరం అనే పేరు కూడా ఉంది, కిరియత్ ఆరీమ్. తర్వాత అబుగోష్ అనే పేరు ఉంది దానికి. అబులేక ఇంకో గ్రామం అయి ఉండాలి, అబుగోష్ అనేది ఇంకో గ్రామం అయి ఉండాలి. కస్తాల్ అంటే క్యాజిల్ కోట అనే గ్రామం అయి ఉండాల. లత్రూన్ అని ఇంకో గ్రామం ఉంది. ఇవన్నీ ఈ యెరూషలేముకి 3 దిక్కుల్లో ఉండేటువంటి గ్రామాలు. ఒక్కొక్క గ్రామం సుమారు 8 మైళ్ళ నుంచి 12 మైళ్ళ వరకు ఉండే దూరాల్లో ఉండొచ్చు. కాబట్టి ఇందులో ఏ గ్రామం అవ్వచ్చో తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఐ అని చెప్పబడేటువంటి గ్రామం మాత్రం ఒక ఈ ఏన్షియంట్ మొనెస్ట్రీగా పిలువబడుతూ ఉన్నది. బై గాడ్స్ గ్రేస్ నేను కూడా ఆ గ్రామాన్ని వెళ్ళి చూడడం జరిగింది. ఒక చక్కటి ఆశ్రమము అక్కడ ఉన్నది. అక్కడ సరే, ఈ విశ్వాస యాత్రలో వీళ్ళకి తెలియకుండానే విశ్వాస అనే పదం వాడాను. ఓ పుణ్యయాత్ర అందాం, వాళ్ళకి తెలియకుండానే అది పుణ్యయాత్ర అయింది. ఉత్తానుడైన యేసుతో అనేక అనుభవాల్లో ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి అనుభవం. మనం తోమా అనుభవం చూసాం, నీ వేలు నా ప్రక్కన పెట్టుకొని చూడమని. ఆయన తిబిరేయి సముద్ర తీరంలో శిష్యుల్ని పిలిచి ఆయన తన యొక్క భోజనాన్ని విస్తరింపజేసి ఆ చేపలు కాల్చి వాళ్ళకి ఇచ్చినటువంటి హాస్పిటాలిటీ, ఆతిథ్యాన్ని చూసాం. దాన్ని ఇన్ఫ్యాక్ట్ మెన్సీ క్రిస్టే అన్నారు. అంటే మెన్సీ అంటే టేబుల్, ద టేబుల్ ఆఫ్ అవర్ లార్డ్, అంటే క్రీస్తు యొక్క బల్ల. అక్కడున్న రాయి, విస్తరించినటువంటి ఆ రాయి మీద ఆయన రొట్టెలు కాల్చి వాళ్ళకి ఇచ్చాడు, చేపలు కాల్చి వాళ్ళకి ఇచ్చాడు. దాన్ని మెన్సీ క్రిస్టీ అన్నారు. అంటే దేవుని యొక్క, అంటే ప్రభు యొక్క బల్ల. దాన్ని తర్వాత దినాల్లో ఏమన్నారంటే కార్పస్ క్రిస్టీ అన్నాం మనం. అంటే ఈ విశ్వజనీనమైనటువంటి క్రైస్తవ సంఘాన్ని ఆయన యొక్క శరీరంగా భావించి అది కార్పస్ క్రిస్టీ అని. ఇక్కడేమో ఆయన తన శరీరంగా భావించి ఇచ్చేటటువంటి ఈ చేపలు, ఈ రొట్టెను ఆయన మెన్సీ క్రిస్టీ అనే పేరుతో పిలుస్తున్నాం, టేబుల్ ఆఫ్ అవర్ లార్డ్. ఇక్కడ వీళ్ళు నడిచేటటువంటి మార్గం అంతా కూడా నా మొదటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఒక నిరాశతో వెళ్తున్నారు, నిస్పృహతో వెళ్తున్నారు, నిట్టూర్పులతో వెళ్తున్నారు, దుఃఖంతో ఉంది మనసంతా గూడు కట్టుకొని, నిరీక్షణ లేదు.
అంతా కోల్పోయి, అరే 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నాము, ఇశ్రాయేలుకి విమోచన వస్తుందని మనం అనుకున్నాము. అది కదా ఆ రోజుల్లో ఆశ, ఇశ్రాయేల్ని స్వతంత్ర ప్రతిపత్తి కలుగు చేయాలనేది వాళ్ళ ఆశ, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా. కానీ యేసు వాళ్ళకి తెలియకుండానే తానే వారి దగ్గరకు వచ్చి నడవటం అనేది, రెండవ భాగం లేఖనాలు విప్పి ప్రవచనాలు వాళ్ళకి తెలియచెప్పడం అనేది, విశదపరచడం అనేది, ఆ వచనాల భావం వారికి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలా విచిత్రం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి ఏం అర్థం కావాలి. మందమతులు అన్నాడు ప్రభు వాళ్ళని, అవివేకులారా అంటున్నా, అంటే బ్రెయిన్లోకి ఏమి వెళ్ళడం లేదు. ఎందుకంటే మైండ్ ఈజ్ ఆల్ క్లోజ్డ్, స్టాప్డ్ వర్కింగ్, ఒక స్తబ్దతతో ఉండిపోయింది ఇది. ఎందుకు? యాక్టివిటీ లేదు. యేసుతో నడిచినటువంటి ఆ యాక్టివిటీలు ఇప్పుడు లేవు. యేసు లేనితనంలో వచ్చేటటువంటి నిరాశ, నిస్పృహ, మనసంతా కూడా శూన్యము కదా. టోటల్లీ ద బ్రెయిన్ ఈజ్ ఫిల్డ్ విత్ వ్యాక్యూమ్. ఒక రకంగా చెప్పాలంటే స్పిరిచువల్ వ్యాక్యూమ్, ఆధ్యాత్మిక స్తబ్దత, ఆధ్యాత్మిక శూన్యత అక్కడ కనబడతా ఉంది. ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న తర్వాత, దాని తర్వాత వారు అడిగారు, మా గృహంలోనికి రావచ్చు కదా, రాత్రి రెస్ట్ చేయమని. మాతో కూడా ఉండు ప్రభువా అని మనం యాడ్ చేస్తున్నాం. వాళ్ళు లోపలికి వెళ్ళారు, వాళ్ళ గృహంలోకి. బల్ల మీద యథాలాపంగా ఉన్న రొట్టె ఉన్నది. అక్కడ ఏం యాక్టివిటీ అనేది మనకు తెలియదు పెరిఫెరల్గా. రాగానే బల్ల దగ్గర కూర్చొని ప్రభువారు ఆతిథ్యం ఇచ్చేటటువంటి గృహస్థుడు చేయాల్సిన పని ప్రభు చేస్తున్నాడు. మన గృహంలోకి ఎవరన్నా వస్తే మనం ఏం చేస్తాం? రొట్టె ఇచ్చి ఇదిగో తీసుకోండి అని అంటాం మనం. అక్కడ అలా కాదు. ఆయన రొట్టెని పట్టుకొని, ఆయన రొట్టెని పైకెత్తి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన వారి ఆ రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి, అఫ్కోర్స్ బ్లెస్సింగ్ బిఫోర్ ది ఈటింగ్, యాక్టివిటీ ఆఫ్ ఈటింగ్ ఈజ్ నార్మల్ ఎనీవేర్. కానీ ఇక్కడ ఆ యాక్ట్కి చాలా ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, ఆయన ఒకరోజు ఎక్కడో ఒక చోట ఈ పని చేశాడు. ఎప్పుడైతే ప్రభు రొట్టెను పైకెత్తి ఆయన స్తోత్రం చేసి యూకరిస్తియో, రొట్టెను విరిచి స్తోత్రం చేశాడో, దానిని విరిచి వాళ్ళకి ఇస్తుండగానే వాళ్ళ కన్నులు తెరుచుకొని అరే ప్రభు అన్నారు. ఎందుకు? చివరి రాత్రి భోజనం నాడు ప్రభు చేసిన పని ఎగ్జాక్ట్లీ ఇదే. ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి ఆశీర్వదించి దాన్ని విరిచి, ది యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ ఈజ్ ద సెంట్రల్ యాక్ట్ ఫర్ ది ఎంటైర్ చర్చ్. దాని చుట్టూ పెద్ద ఆరాధన అల్లుకుంది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా. అది ఏ శాఖ అయినా సరే ఆ ఆరాధన కేంద్రం ఏంటంటే విరోబడిన రొట్టె, క్రీస్తు శరీరం పంచబడుట. ఇది నా శరీరము, ఇది నా శరీరము. రొట్టె విరవబడకపోతే సువార్త లేదు, రాజ్య సువార్త లేదు. రొట్టె విరవబడకపోతే పునరుద్ధాన సువార్త లేదు. రొట్టె విరవబడకపోతే నిరీక్షణాస్పదమైన సువార్త లేదు. ఇది అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళు వెంటనే ప్రభు అన్నారు. అప్పటికే వాళ్ళ మనసుల్లో ఒక 1000 గంటలు మోగినట్టు అయింది, లేక 1000 దీపాలు ఒకసారి వెలిగినట్టు అయింది మస్తిష్కంలో. కానీ ప్రభు అప్పటికే ఆయన అంతర్ధానం అయిపోయాడు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ పుణ్యకాలం అయిపోయింది, ఆ ధన్యకాలం అయిపోయింది. ప్రభు మనతో నడిచాడా? అరే దారి అంతా కూడా మనతో ఆయన దగ్గరికి వచ్చి లేఖనములన్నింటినీ తన గురించి వచన భావాలు వాళ్ళకి చెప్తా ఉన్నప్పుడు he was explaining the prophecies, the inherent prophecies-ని ఆయన చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మన యొక్క హృదయములు మనలో మండుట లేదా? It's a inexplainable fire in their hearts. పునరుద్ధానం అంటే ఏంటని వాళ్ళని అడిగితే మా హృదయాలు మండుట అని చెప్తారు. ఆనాడు బర్నింగ్ బుష్ దగ్గర మోషేని నీకు ఎలా తెలుసయ్యా దేవుడు అని అంటే, అదిగోండి పొద మండుచున్నది, అది కాలిపోలేదు. ద బర్నింగ్ బుష్. ఇవాళ వీళ్ళని అడిగితే ఎట్లానయ్యా మీరు తెలుసు యేసు ఉత్థానుడయ్యాడని అంటే,
మా హృదయాలు మండుతున్నాయి. ఆయన మాతో మాట్లాడుతున్నంతసేపు మా గుండెలు మండటాన్ని మేము చూసామంటున్నారు. హల్లెలూయా. ఆయన ఈ మార్గం అంతా కూడా ఈ లేఖనాలు చెప్తూ ఉన్నప్పుడు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని వాక్యం యొక్క ప్రభావాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదియందు ఆయన భూమి ఆకాశమును సృజించినప్పుడు వెలుగు కలుగు గాక అని చెప్పగానే, అండ్ ఇట్ సో హ్యాపెండ్, ద హోల్ యూనివర్స్ అక్వైర్డ్ ది లైట్ ఆఫ్ గాడ్. దేవుని వెలుగు ఒక్క మాటతోనే వెలుగు కలుగు గాక. ద లైట్, లెట్ దేర్ బి లైట్. ద ఫస్ట్ సిలబల్, ఆది శబ్దం దేవుడి నోటి నుంచి వచ్చినట్టు రికార్డు చేయబడినటువంటి లిఖితమైన మొదటి మాట, దేవుని స్వరం, సందేశం దబార్. హిబ్రూలో దబార్ అన్నారు. దబార్ అంటే పలుకుబడిన మాట, దేవుని శబ్దం. అది మొదటిది ఆది శబ్ద. ఆది శబ్ద ప్రణవనాదం అందాం పొందేదాన్ని. ఎంత పవర్ఫుల్ అంటే మొత్తం అంధకారం అంతా తొలగిపోయి మొత్తం వెలుగు వచ్చేసింది భూమి అంతా అని చెప్తున్నప్పుడు చాలామంది నమ్మకపోవచ్చు. నమ్మే వాళ్ళకి ఇది సాధ్యమని ఎరుగుతున్నాం మనం. దీన్ని మనకి నూతన నిబంధనలో ఆది అందు వాక్యం ఉండేను, అక్కడ లోగోస్ అనే గ్రీక్ మాట వాడారు. అది దబార్కి సమానమైన పదమా కాదా అనేది చర్చనీయాంశం, అది వేరే విషయం. సృష్టి విధాయక శబ్దము దబార్, కానీ అదే శబ్దం సృష్టిలో ప్రవేశించినప్పుడు గ్రీకులో లోగోస్ అన్నారు దాన్ని. ది ఇన్కార్నేషనల్ వర్డ్ ఆఫ్ గాడ్, శరీరధారి అయి. ఇది ద్వితీయము లేనటువంటిది కాబట్టి అద్వితీయ అవతరణ కలిగినటువంటి వాక్యం. ఇది చాలా బలీయమైనటువంటి వాక్యం లోగోస్. ఇంకో మాట ఉంది గ్రీకులో, యాక్చువల్లీ రేమా అన్నారు. ప్రవచనాలు ఇవన్నిటి గురించి మాట్లాడాలంటే నూతన నిబంధనలో రేమా అన్నారు, అంటే దేవుని వాక్యమే అది. కానీ ఇక్కడ లోగోస్ ఆది శబ్దం. ఏ శబ్దం అయితే దేవుని మస్తిష్కంలో సృష్టి విధానం అప్పుడు ఉన్నదో ఆ వాక్యం శరీరధారి అయి భూమిపైన అద్వితీయ అవతరణతో రావడాన్ని మనం చూస్తున్నాం. ది ఇంపాక్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే ద జనరాసిటీ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఔదార్యాన్ని ఈ మాట ద్వారా చూస్తున్నాం. దేవుని యొక్క శక్తి తత్పరతను ఈ మాట ద్వారా చూస్తున్నాం. లాజరు బయటికి రా అనగానే ప్రభు ఆ వాక్ గుణబొంతరాళాలు సృష్టించినటువంటి ఆ స్వరము సమాధిని చొచ్చుకొని లోపలికి వెళ్ళి లాజర్ని బయటికి తీసుకురాగలిగింది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో దాన్ని శక్తి గల పరిశుద్ధ లేఖనములు అంటున్నాడు. ద పవర్ఫుల్ స్క్రిప్చర్స్, ద పవర్ఫుల్ అటర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతున్నాడు. అదే తిమోతి 2వ పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనంలో దైవావేశము కలిగిన ప్రతి లేఖనం అంటున్నాడు. ది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఉత్తత మాటలు కాదు అవి. దే కమ్ అవుట్ విత్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రభావముతో వచ్చినటువంటి వాక్యం అది. అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైంది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించున్నంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపుల ఆలోచనలను శోధించుచున్నది. ద వర్డ్ కెన్ ఎంటర్ ఎనీ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్. ఇట్ ఈస్ సో పవర్ఫుల్ బికాజ్ ఇట్ కంట్రోల్స్ ది ఎంటైర్ యూనివర్స్ బికాజ్ ఆఫ్ ఇట్స్ పవర్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాక్యం అనే ఖడ్గం అంటాడు. And it has lot of power. Debar, the divine word, the spoken word, దేవుని వాక్యం, పలకబడిన వాక్యం. దీన్ని గ్రీక్ భాషలో స్కీనోస్ అంటే ఆ వాక్యము శరీరాన్ని అంతరించుకున్నది. పదార్థపరమైన ఇహలోక పదార్థాన్ని అంతరించుకొని వ్యక్తీకరించబడినటువంటి వాక్యము, మూర్తీభవించబడినటువంటి వాక్యము. Incarnated word, enfleshment of the word of God, skenotic, incarnational experience, దైవిక అద్వితీయ అవతరణ. అందుకే మార్టిన్ లూథర్ గారి తర్వాత ఆయన 1525
2 నుంచి 27 మధ్యలో ఆయన చేసినటువంటి మహా ఉద్యమంలో రీఫార్మేషన్ అనేటటువంటి మతోద్ధరణలో ఆయన చెప్పినటువంటిది సోలా స్క్రిప్తురా, స్క్రిప్చర్ అలోన్, లేఖనములు మాత్రమే, అవి పరిశుద్ధాత్మతో ఉచ్చరించబడినటువంటి శబ్దాలు, అవి మాత్రమే ఈ సంఘానికి గౌరవాన్ని, పవిత్రతను తీసుకొని రాగలుగుతున్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి సాధనాలు కాదంటున్నాడు ఆయన. సోలా స్క్రిప్చురా. మనకి లేఖనముల గురించి మరొక మాట చెప్పాలంటే రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయం కానీ, దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయంలో కానీ జోసయ్య అనేటటువంటి వాడు, యోషియా అనేటువంటి వాడు ఒక శాస్త్రి తీసుకొని వచ్చినటువంటి దేవాలయం రిపేర్ చేసినప్పుడు దొరికిన ఆ లేఖనాలని, స్క్రోల్స్ని, చుట్టలను తెచ్చి చూపిస్తే, అరే ఇంతకాలం ఎట్లా ఎందుకున్నాయి అవి దుమ్ము దులిపేయండి, చదవండి, అవి ఏమున్నాయో చదవమని అడుగుతున్నాడు. అవి చదివిన తర్వాత జుట్టు పీక్కొని బట్టలు చించుకొని అని అంటున్నాడు, అయ్యయ్యో మనం దీని మీద ఎంత గొప్ప వరాన్ని మిస్ అయ్యాం, ఇందులో ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి ఈ గొప్ప గొప్ప నిబంధనలు మిస్ అయ్యాం మనం, ఇవి అందరికీ తెలియచెప్పాలంటున్నాడు, దాని మీద వెలుగును చూపించండి అంటున్నాడు. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా సెంట్రలైజేషన్ ఆఫ్ ది కల్ట్, యెరూషలేంలో మాత్రమే జరగవలసినటువంటి ఆరాధన, బికాజ్ గాడ్ ఈజ్ ఇన్ ద సెంటర్, గాడ్ సెంటర్డ్ ఆరాధన, దైవ కేంద్రితమైన ఆరాధన, యెరూషలేం కేంద్రితమైన ఆరాధన, దేవాలయ కేంద్రితమైన ఆరాధన, దేవుని యొక్క నిబంధనాపరమైనటువంటి ఆరాధన, దేవుని యొక్క మందసం యొక్క ప్రాముఖ్యత ఆయన చాలా గొప్పగా ఈ రిఫార్మ్స్ని గురించి జోసయాస్ రిఫార్మ్స్ అంటారు. యోషియా యొక్క ఆయన ఉద్యమంలో వచ్చినటువంటి శాసనాలు అన్నీ కూడాను. దేవుడు పాస్ ఓవర్ను మర్చిపోయారు. అయ్యో మనల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, దాస్యపు గృహాల నుంచి యెరూషలేము తీసుకొని వచ్చాడు దేవుడు మనల్ని. ఆ పెషాక్ లేక పస్కాన్ని జరపాల్సింది మర్చిపోయారేంటి? తప్పు కదా, అది పాపం, అది శాపం, అది మనకు మరలా మొదలు పెట్టండి, మరలా సీనాయి సాంప్రదాయాన్ని మరలా పునరుద్ధరించండి అని చెప్తున్నాడు ఆయన లేఖనాన్ని. అంత పవర్ఫుల్ వర్డ్. ఇందాక యేసు వారు ఉత్థానుడై వీళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పినటువంటి లేఖనాలు, వీళ్ళ హృదయాలు, వాళ్ళు అంటున్నారు మా హృదయాలు మండుట మేము గమనించలేదా? ఇప్పుడు గమనిస్తున్నారు, ఇందాక మందమతులుగా అది తెలుసుకోలేకపోయారు. ద వర్డ్ దే హర్డ్, ద వెరీ వర్డ్, సృష్టి విధాయక వాక్కును తాను విన్నారు అక్కడ. ఇంకోటి ఏంటంటే రెవల్యూషన్ ఇన్ ది స్క్రిప్చర్, ఈ లేఖనాల్లో ప్రత్యక్షతను చూశారు. చరిత్రలో అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఫిలిప్పు రథం మీద వెళ్ళేటువంటి కందకే రాణి యొక్క కోశాధికారి ఆయన వెళ్తూ ఉంటే 8వ అధ్యాయం 26 నుంచి 40 వరకు కందకే మంత్రి నపుంసకుడు ఏదో చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పు పక్క నుంచి అట్లా పాస్ అవ్వకుండా ఆయన అడుగుతున్నాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థం అవుతుందా అని చెప్పి. ఆయన అంటున్నాడు, ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలా అర్థం అవుద్ది, రా నువ్వు లోపల రా అని తీసి కూర్చోబెట్టుకొని ఈ లేఖనాల గురించి చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యమైనది లేఖన పారాయణము, చాలా ప్రాముఖ్యమైనది. డైలీ రీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద వర్డ్ స్పీక్స్ టు us. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుట అనే అనుభవాన్ని మనం పొందుకుంటున్నాం. బికాస్ ద ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అని తిమోతి చెప్తా ఉన్నాడు. ద రివీల్డ్ మెస్సయా విల్ బి నోన్ టు యూ త్రూ రీడింగ్ ఆఫ్ ది స్క్రిప్చర్. దావీదు కీర్తన 19వ అధ్యాయంలో అంటాడు 7వ వచనం నుంచి, ప్రభు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది. హిబ్రూలో తమీమ్ అంటే ఫుల్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ ఓన్లీ హోలీ, ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్స్పైర్డ్, బట్ ఆల్సో ఇట్ ఈస్ ఫుల్నెస్, సంపూర్ణమైనటువంటిది. ఆత్మను పునరుద్ధరిస్తుంది మరియు మనల్ని పునరుజ్జీవింపచేస్తుంది. ఈ ఆత్మ న్యాయమైనది, సత్యమైనది, ప్రభు మాటలు దోషరహితములైనవి. ఇది నా యొక్క వీళ్ళ దారిలో అమ్మాయి అనుభవం. మరొక అనుభవం ఏంటంటే వాళ్ళు యేసుతో నడవడం అనేదే ఒక గొప్ప అనుభవం. యేసుని వాళ్ళ గృహంలోకి ఆహ్వానించడం అనేది మరో గొప్ప అనుభవం.
యేసుని ప్రార్థించడం వాళ్ళకి తెలియకనే అడిగారు. మాతో కూడా ఉండు ప్రభువా అని అడిగారు. తరాల ప్రార్థన మన బిడ్డలకు నేర్పించండి. అది మా పితరులతో నీ ఉండినట్లు మాతో కూడా ఉండు ప్రభువా అని నేర్పండి. ఎందుకంటే దీవెనల యొక్క ఆ పరంపర మనకు రావాలి, మన గృహంలో కుటుంబంలోకి రావాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ వీళ్ళు అనుకున్నారు, వీళ్ళు ఆతిథ్యం ఇస్తున్నారు అనుకున్నారు. కానీ మనకు అందరికీ విశ్వజనీయమైన ఆతిథ్యం ఇచ్చేది పరమ తండ్రి యేసు క్రీస్తు రూపాన ఆయన సిలువలో తన యొక్క మహా శరీరాన్ని సర్వలోకానికి ఆయన పణంగా పెట్టి యజ్ఞం ఇచ్చాడు. అదే కదా ఆయన రొట్టె విరిచింది నా శరీరం అని ఆతిథ్యం ఇచ్చాడు. ఇది తీసుకొని తినుడి అని. అదే తిబిరేయి తీరంలో ఇచ్చాడు, తీసుకొని తినండి అయ్యా నా శరీరం అని. ఇవాళ ఇట్ హ్యాస్ అనదర్ అబ్జర్వేషన్ ఇస్ సాక్రమెంటల్ ఇన్సైట్ హియర్. అంటే ఈ సమభాక్త్వపు ప్రాముఖ్యత, సంస్కారాల ప్రాముఖ్యత సంఘంలో ఏది 2000 సంవత్సరాలు పట్టి ఉంచిందో సంఘాన్ని, ఏది సంఘం యొక్క ఆరాధనల కేంద్రంగా ఉందో రొట్టె విరుచు అనేటటువంటి ఈ ఆరాధన, బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది కార్పస్ క్రిస్టి అన్నాను నేను. మెన్సి క్రిస్టి, యేసు యొక్క బల్ల, ఉత్థానుడైన దేవుని బల్ల, అది పంచుకోవడంలో నెగ్లెక్ట్ చేయకూడదు. మనం వెళ్ళాలా, హంబుల్గా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మన పాపములు మనం ఒప్పుకోగలిగి ఆయన దగ్గరకు పోయి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆ శరీరంలో పాలిభాగస్తులు అయినప్పుడు యు బికమ్ పార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ యు. ఇక్కడ స్పిరిచువల్ అవేకనింగ్ కూడా జరిగింది. ఆధ్యాత్మికమైనటువంటి మెలకువ, స్పృహ. ఏంటి ఇప్పుడు స్పృహ వచ్చింది వాళ్ళకి, అవివేకులు మందమతులైన వాళ్ళకి. ఏంటా స్పృహ అంటే, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుట మనం గమనించలేదా? ఎ న్యూ అవేకనింగ్, ఎ న్యూ లెర్నింగ్, ఎ న్యూ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది రిజరెక్టెడ్ లార్డ్. ఆయన బర్నింగ్ ఆఫ్ ది హార్ట్ అనుభవం, మండుచున్న గుండె యొక్క అనుభవం ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ అనుభవాన్ని. చివరిగా రిటర్న్ టు జెరూసలేం, మరల తిరిగి పునరాభిముఖం అయిపోతున్నారు. ఏంటంటే మరల యెరూషలేంకి వెళ్ళాలి. దేనికి? కెరిగ్మా అంటే ప్రొక్లమేషన్, దీన్ని ప్రకటన చేయాలి. ఏది? ఈ అనుభవం అంతటిని. ఈ అనుభవం ద్వారా ఏం ఉత్పన్నం అవుతుంది? యేసు తిరిగి లేచెను. పోపు గారు జాన్ పాల్ 6 చెప్పినట్లు యేసు నేడు లేచెను, హల్లెలూయా అనేది క్రైస్తవుల యొక్క విశ్వాస గీతిక అన్నాడు. ఇట్ ఈజ్ అవర్ యాంథమ్ ఆఫ్ అవర్ ఫెయిత్ అన్నారు. సో నిరాశ నుంచి నిరీక్షణ వైపు ప్రయాణం అనేది జర్నీ, ఎ పిల్గ్రిమ్ జర్నీ ఫ్రమ్ డిస్పేర్ టు ఎ న్యూ హోప్. ఇవాళ ఆ ప్రయాణంలో వాళ్ళ గుండెలు మండటం మనం గమనించాం. దీన్ని వాళ్ళు తిరిగిపోయి వాళ్ళ శిష్యులందరికీ చెప్పాలి. వాళ్ళు ఇంకా మేడగదిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు వాళ్ళు, డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ జీసస్ వాజ్ అరైజ్డ్. వీళ్ళు వెళ్ళి అక్కడ పోయి చెప్పాలనేటటువంటిది వీళ్ళ ఆశ. వెళ్ళారు. మరలా ఈ 7 మైళ్ళలో 9 మైళ్ళలో 12 మైళ్ళలో తెలియదు, మళ్ళీ నడుచుకుంటూ పోయారు. మళ్ళీ వెనక్కి సైకిళ్ళు లేవు, బళ్ళు లేవు. అలసిపోయిన వాళ్ళు, మనసులు అలసిపోయినాయి, శరీరం అలసిపోయింది. కానీ కొత్త ఉత్సాహం వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఉత్థానుడైన యేసుని చూశారు. వాళ్ళు ఆయన రొట్టె విరచగా తాను ప్రత్యక్షపరచుకోవడం చూశారు. వాళ్ళ గుండెల మండే అనుభవం ఉంది ఇక్కడ. వాళ్ళు తిరిగి మరలా వెనక్కి వచ్చేస్తున్నారు. వాళ్ళు తలుపు కొట్టినప్పుడు అక్కడ ఏమంటున్నారంటే, వాళ్ళు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి 24వ అధ్యాయం లూకా 33వ వచనంలో వాళ్ళు తిరిగి యెరూషలేమునకు వెళ్ళగా 11 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి వాళ్ళకి చెప్పారు. దే షేర్ ది గాస్పెల్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ అవర్ లార్డ్. త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగ తెలియబడినో. సో ద సెంట్రల్ ఫ్యాక్ట్ ఈజ్ ద బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చి, మీకు సమాధానము కలుగును గాక, పీస్, షాలోమ్, సలామత్, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. ద రిజరెక్టెడ్ లార్డ్ బ్రాడ్ పీస్. ఆయన రాకడకు ముందు సమాధానం. ప్రవక్తలు చెప్పారు ఆయన సమాధానకర్త యొక్క అధిపతి అని. ఆయన ముగింపు
ఉత్థానుడైన తర్వాత సమాధానం ఇస్తున్నాడు. ఆయన సమాధానంతోనే ఈ సేవ అంతా కూడా. ఈ సమాధానం పొందండి అన్నాడు. స్వస్థపరిచిన ప్రతిసారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, నీ విశ్వాసం నిన్ను రక్షించను. ప్రియ విశ్వాసులారా, దైవ వాక్య పారాయణం అనేది చాలా ఇంపార్టెంట్. లేఖనములు నేర్పండి మన పిల్లలకి, దినము నేర్పాలి. చిన్ని గోల్డెన్ వర్డ్స్ అని పుస్తకాలు ఉంటాయి, చిన్ని పుస్తకాలు షాపుల్లో, పిల్లల జేబుల్లోనో లేకపోతే వాళ్ళ కంపాస్ బాక్స్లోనో బ్యాగ్లోనో ఉండాలి. ఖాళీ సమయంలో అది తీసి ఒకసారి చిన్న వాక్యం చదువుకోవాలి. నీకు వీలైతే ప్రతి ఆదివారం కంటద వాక్యం బిడ్డలతో చెప్పించాలి, మననం చేయించాలి. బిడ్డలకి చదవటం ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి. ఫ్యామిలీ ప్రేయర్లో లెట్ దెమ్ రీడ్ దట్ డేస్ లెసన్. వాక్య పారాయణం చేయండి. అసలు ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఇలాంటి దినాల్లో సంఘంలో కూడాను. దాన్ని ఏమంటారంటే అన్ఇంటరప్టెడ్, అఖండమైనటువంటి వేద పారాయణం చేయించాలి. ఎవరో ఒకళ్ళు ఒక అరగంట ఒకళ్ళు చదవాలి, నెక్స్ట్ అరగంట ఇంకొకరు చదవాలి, నెక్స్ట్ అరగంట ఇంకొకరు చదవండి. ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ద వర్డ్ స్పీక్స్ టు యూ, ద వర్డ్ బ్రింగ్స్ యూ టు యూనిటీ. మిమ్మల్ని ఐక్యపరుస్తుంది సంఘంలో. అది కుటుంబంలో సంఘంలో కూడాను ఆ పని చేయండి. ప్రియ స్నేహితులారా, ఇది దేవుని కార్యోన్ముఖ క్రియ. అంటే లాస్ట్ ఆలోచన ఏంటంటే ఏ మిషనల్ యాక్ట్. ఇందులో ఒకటి ఉంది ఏంటంటే ఆయన చెప్పాలని మీరు పోయి మెడగల చెప్పమని. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్పైర్డ్ దెమ్. ఈ క్లయోపా లూకాలకి ఏం చెప్పిందంటే మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి. మీరు షేర్ దిస్ గాస్పెల్. మీ గుండెలు మండిన అనుభవం చెప్పండి, దేవుడు మీతో నడిచిన అనుభవం చెప్పండి, రొట్టె విరిచిన అనుభవం చెప్పండి. ప్రొక్లైమ్ ద గాస్పెల్. ఇది మిషన్ ఆఫ్ ది చర్చ్. ప్రియ స్నేహితులారా, ఎంఐ గ్రామం ఏమంటారు, ఈ వేడి నీరు ఉబ్బుకుతున్నటువంటి ఊట అది. వాళ్ళ హృదయాలు కూడా బబ్లింగ్ హార్ట్స్ విత్ ద ఫైరింగ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు బయటకు వచ్చారు. ఉత్థానం అనగానే ఆ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన రొట్టె విరుచుట వలన తనను ప్రత్యక్షపరచుకున్న ఈ అనుభవం ఇవాళ ఎంఐ గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి ఉత్కృష్టమైన ఉత్థాన సందేశం. ఇది మన కుటుంబాలకు అవసరం. మనం ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు కనీసం ఒక చిన్న వాక్యం చదివించడం నేర్పండి. మన సంఘాల్లో వాక్యం వినడం నేర్చుకోవడం, సండే స్కూల్స్లో బిడ్డలు వాక్యం కంటద పెట్టడం. వాక్యం చాలా ఇంపార్టెంట్. వాక్య పారాయణం, వాక్య మననం అనా ఏమంటారు, శ్రవణ మనన నిధిధ్యాసన అని ఉంది మన దేశంలో వేదాంతంలో. శ్రవణం అంటే వినడం, మననం అంటే రిపిటేషన్, మనలో మనం. నిధిధ్యాసన కాంటెంప్లేట్ ఆన్ ది వర్డ్, దాని మీద ధ్యానం చేయటం నేర్పాల్సిందే. వారానికి ఒక గంట సేపు మన కుటుంబంలో మన బిడ్డలతో కుటుంబం కూర్చొని హ్యావ్ ఏ షార్ట్ రిట్రీట్ ఇన్ ద ఫ్యామిలీ, ఇఫ్ నాట్ హాఫ్ అన్ అవర్. అది కావాలి మనకు. వాక్యం చుట్టూ మన కుటుంబం కూర్చోవాలి. తర్వాత మీ ప్రార్థన. సంఘంకి వారంకి ఒక గంట సేపు విమెన్స్ ఫెలోషిప్, యూత్, లీడర్స్ కూర్చోవాలి మీరు. బైబిల్ స్టడీ. యేసు వారు వాళ్ళకి బైబిల్ స్టడీ ఇచ్చారు. దారంతా హీ బ్రాట్ దెమ్ ఇన్ ది స్క్రిప్చరల్ ప్రొఫెటిక్ రిఫరెన్సెస్ ఇంటూ లైమ్ లైట్. అది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం కేంద్రముగా అక్కడ కనబడతా ఉంది. ఎంఐ గ్రామపు ఈ ఉత్థాన అనుభవానికి లేఖనముల కేంద్రము, పరిశుద్ధాత్మ ప్రభావం వారికి కనబడింది. రొట్టె విరుచుట అనే కేంద్రమైన అనుభవం వారి గుండెలు మండించింది. ప్రార్థన చేస్తాం మనం. ఉత్థానుడైన యేసు వాళ్ళ కంటికి ప్రత్యక్షమైనటువంటి దేవాది దేవుడిగా కనబడడం అనేది గొప్ప అనుభవం. మన కుటుంబాలకి అనుభవం కావాలి, మన సంఘాలకి అనుభవం కావాలి. ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ ఉద్దీపనకు, దీని ఉనికికి ఇదే, ఈ అనుభవమే ముఖ్య కారణం. ప్రియ ప్రభువా, ఎంఐ గ్రామస్తుల అనుభవాన్ని పురస్కరించుకొని మేము ప్రాధేయపడుతున్నాం తండ్రి. మమ్మల్ని ఇన్స్పైర్ చేయండి, మా మనస్సులకు స్ఫూర్తి అనుగ్రహించండి, మాలో ప్రేరణ కలుగు చేయండి. నీ వాక్యం చదవాలి, మా బిడ్డలకు నీ వాక్యం నేర్పాలి. నీ వాక్యం చుట్టూ మేము కొంతసేపు గడపడానికి మా మనసులను ప్రేరేపించండి. దేవా, నీ లేఖనములు మాకు బోధించండి.
నీ యొక్క ఉత్థాన అనుభవం ద్వారా మా హృదయాలను మండించండి, మా సంఘాలను ఉజ్జీవింపచేయండి. యేసునామం పెరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, ఆయన సమాధానం మనకు సదా తోడైండునుగాక. ఆమెన్.